ఓం గురుభ్యో నమః. ఒక్క నిమిషం నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు మంచి మంచి విషయాలు చెప్తారు. ఆ మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ మంచిని పట్టుకొని చెడుని ఎప్పుడు వదిలేసామో మన మార్గం ఆ సాధన వైపు వెళ్తుంది. ఎప్పుడు ఆ యొక్క సాధన మనం పట్టుకుంటామో 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ ఎత్తామట. ప్రతి పురుగుగా పుట్టగా అన్నీ ఎత్తి ఇప్పుడు కూడా విమర్శించుకొని వీళ్ళన్నారు అనుకుంటే ఎప్పుడు ఎదుగుతామండి బాబు మనం? నిజం కదా. అందుకనే మా క్లాస్లో ఒక ఆవిడ అడిగింది, మా అన్నిటికంటే లాస్ట్ అది మానవ జన్మే కదా అని. జన్మే, కానీ ఇలాంటి జన్మలు కొన్ని వేల లక్షల జన్మలు నువ్వు తీసుకుంటావు కదా, అది గమనించట్లేదు కదా. ఆ తత్వం ఆయన ఎలా అన్నాడు, ఈ తత్వం ఆలు వీళ్ళు ఏమంటే మనకి ఏమండి? అందులో మంచిని గ్రహించి చెడుని ఎప్పుడు వదిలేసామో ఆ తత్వాన్ని పట్టుకొని వెళ్తాము. సాధన 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 జీవితంలో ఈ జీవితం బతకడానికి నెక్స్ట్ జీవితము ఏ జన్మో మనకు తెలియదు. ఉన్న దాంట్లోనే మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. యోగం ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి, భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీ కర్మకు నువ్వే కర్త, నీ దానికి నువ్వే కర్త, ప్రతీది అబ్జర్వ్ చేసుకొని ఆ మంచిని పట్టుకొని వెళ్దాం. వెళ్తేనేంటి ఎవరు ఏం చెప్పారు అన్నది వదిలేసాం అనుకోండి, ఆ తత్వాన్ని పట్టుకొని ముందుకు వెళ్తాము. అంతేగాని కాళ్ళు పట్టుకోవద్దు అని చెప్తుంటారు, కానీ కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఎందుకండి అలా చెప్తున్నారంటే దానికి కూడా ఒక అర్థం ఉందండి. కుబేరుడు అంతటి వాడు కూడా దొంగ అయ్యి ఉన్నాడు, అందుకే కాళ్ళు పట్టుకో